3 నదులు కలిసినప్పుడు ఈ ఆ వరద అనేది దీని మీద నుంచి వెళ్ళి పోదంట. అయితే దీని మీద ఓన్లీ మనకు ఒక సుడిగుండంలా ఒక గుండంలా ఏర్పడి వాటర్ తిరుగుతూనే ఉంటుందంట. నేను దీనికి సంబంధించిన వీడియోస్ కూడా చూసా. అయితే ఈ మధ్య కాలంలో మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటువైపు వచ్చినప్పుడు అనుకుంటా, నాకు తెలిసి ఈ మధ్య వచ్చారు. సో దాని తర్వాత ఇంకా ఎక్కువ జనం, సో మనకి ఇలా రోడ్డు అయితే వేయడం జరిగింది స్ట్రైట్గా. సో ఇంకా సౌకర్యవంతంగా ఎక్కువ మంది అయితే వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈ శివలింగాన్ని కనుక మనం ఒకవేళ కౌగిలించుకున్నప్పుడు మన ఈ చేతులు కనుక ఆనితే మనం ఒక్క రోజులో మనం చనిపోతాం అనేది ఇక్కడ చెప్పుకుంటారన్నమాట. అయితే అది కాకుండా ఇంకొకటి కూడా, అంటే మనకు తగిలితే చేతులు తగిలితే కోరిక కూడా నెరవేరుతుంది అని చెప్పుకుంటారనమాట. సో అదొక పాయింట్ ఉంది, ఇదొక పాయింట్ ఉంది. ఏది నమ్మే వాళ్ళు ఉంటే అది నమ్మొచ్చు, నో ప్రాబ్లం. మనం చూద్దాం, మనం కూడా ట్రై చేద్దాం. వామ్మో, చాలా పెద్దగా ఉంది, అది మనం అందుకోలేకపోతున్నాం. నాకు తెలిసి ఐ థింక్ ఇక్కడ దాకా వస్తుందేమో, ఇక్కడ దాకా వస్తుందేమో కదా. హర హర మహాదేవ్, శంభో శంకర.